ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి. దేవుని ద్వారా ప్రాణమును, దేవుని ద్వారా దేహమును పొందినది సృష్టి మాత్రమే, సృష్టిలో ఉన్న జీవరాశులు మాత్రమే. అయితే దేవుని ద్వారా ప్రాణమును, దేవుని ద్వారా ఆత్మను, దేవుని ద్వారా దేహమును కూడా పొందినది ఎవరు అనంటే అది మనిషి మాత్రమేనండి. మనిషికి మాత్రమే ఇంత గొప్ప ధన్యతను దేవుడిచ్చారు. ప్రాణమును మనిషి పొందుకున్నాడు, ఆత్మను మనిషి పొందుకున్నాడు, దేహమును మనిషి పొందుకున్నాడు. ఎందుకు ఇంత గొప్ప ధన్యత అన్నాను అనంటే రేపటి దినాన పరలోక రాజ్యమైనా సరే లేదా నరకమైనా సరే పొందుకోబోయేది ఆత్మ కలిగిన వారు మాత్రమే. ఆ ఆత్మ ఎవరికున్నది? మనిషికి మాత్రమే. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనిషికి ఆత్మ ఉన్నది కాబట్టి మానవుడు అటు పరలోక రాజ్యానైనా పొందుకోగలడు లేదా నరకమునైనా పొందుకోగలడు. మరి దేవుడు ఇంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చాడు కదా. మరణం సమీపించాక మన జీవితం ఇక్కడితో ముగియకుండా ఈ లోకము దాటి మరొక లోకానికి వెళ్ళే భాగ్యము దేవుడు మనకిచ్చాడు కదా. మరి ఆ లోకమును ఎంచుకునే అవకాశం కూడా దేవుడు మనకిచ్చాడు కదా. మన జీవితం ఎలా ఉన్నదండి? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? నీతిగా జీవిస్తున్నామా? యథార్థంగా జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నామా? రక్షణ మారు మనసు పొందుకున్నామా? దేవుడు ఆశించిన జీవితాన్ని జీవిస్తున్నామా? ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఈ లోకము దాటాక శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా జీవించకుండా తమ సొంత ఇష్టానుసారంగా జీవిస్తారో, పాపములో జీవిస్తారో, పాపములో ఆనందిస్తారో వారు పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? దేవుడిచ్చిన ధన్యతను ఉపయోగించుకునే వారిలా ఉన్నామా లేదా దుర్వినియోగం చేసుకునే వారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. గమనించాలి, పరలోక రాజ్యాన్ని పొందే భాగ్యం మనిషికి మాత్రమే ఉన్నది, సృష్టికి లేదండి. మరి మన జీవితం ఎలా ఉన్నది?